వెల్దుర్తి మండలానికి ఎల్లప్పుడూ కాపాడుకుంటూ వచ్చిన వ్యక్తి జ్ఞానేశ్వర్ అన్నకి, అలాగే కృష్ణగిరి మండలం పెద్దలు నవ్యన్నకి, శ్రీరాములన్నకి, రఫీకి, గురుస్వామన్నకి, ప్రసాద్కి, పెద్దలందరికీ నమస్కారాలు చెప్తూ, ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధించగలుగుతాము, వేరే ఆ పార్టీతో వైఎస్ఆర్సీపీతో సాధ్యం కాని పని అని చెప్పి సోదరుడు గోపాల్ గోవర్ధనగిరి వెల్దుర్తి మండలం ఈరోజు తన బలగంతో పాటు అందరినీ కలుపుకొని ఇక్కడికి కంబలపాడు రావడం జరిగింది. మరి గోపాల్కి అక్కడ ఎందుకు కరెక్ట్గా సెట్ కాలేదంటే, అక్కడ ఏదన్నా చిన్న పని అడిగితే కూడా నలుగురిని అక్కడ అడగాల్సి వస్తుంది. వాళ్ళ ఇళ్ళ కాడికి పోవాలా, ఇళ్ళ కాడ కుర్చీలు ఉండవు, ఒకటే కుర్చీ ఉంటుంది. ఆ కుర్చీ పైన కూర్చొని వాళ్ళు వేరే రకంగా మాట్లాడే గిత్తతులు వాళ్ళకి నచ్చక, అది కాకుండా ఆ రోజులో గోవర్ధనగిరి నీళ్లు లేక వెలవెలలాడుతుంటే డిప్యూటీ సీఎం హోదాలో మన పెద్ద ఆయన కేఎన్ సుమూర్తి గారు ఆడ బుగ్గ కాడ నుంచి మనము పైప్ లైన్ పెట్టి ఒక 3-4 కోట్లు అప్పుడు ఖర్చు పెట్టి ఆ ఊరికి నీళ్లు కూడా తాపడం జరిగింది. అదే కాకుండా పక్కన ఊర్లకి మదన గ్రామాలకు కూడా రోడ్లు వేసినాం. అక్కడి నుంచి అన్నీ 1600 కోట్లు వర్కులు చెప్పుకుంటూ పోతే సాయంత్రం అవుతుంది. అయితే చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కొత్తగా సోదరుడు వచ్చినాడు పార్టీలోకి, వచ్చినందుకు మన కాడ ఉండే పద్ధతులు కొన్ని చెప్తాను. మన కాడ ప్రతి ఒక్కరు కూడా ఐకమత్యంతోనే పని చేసుకుంటాం. మనము పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరం కలిసే మనం ముందరికి పోవాలి. ఇక్కడ మరి కులాల వారీగా ఎవరికి డిఫరెన్స్ లేవు, అన్ని కులాలు ఒకటే కులం అని భావించుకొని మనం ముందరకు పోవాలి. మనమే ఈయన వేరే అనుకుంటూ పోవడం చాలా తప్పు. ఫ్యూచర్లో కూడా మీ అందరికి కూడా ఊర్లలో ఒక కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేస్తాం. ఆ కమిటీలో ప్రతి ఒక్క పెద్ద మనిషి, ప్రతి ఒక్క గుంపుకు ఒక పెద్ద మనిషి అన్నా, లేకపోతే ఒక కులానికి పెద్ద మనిషినన్నా మనం ఒక కమిటీ ఫామ్ చేసుకొని ఆ ఊరికి వచ్చిన డెవలప్మెంట్ కూడా ఆ కమిటీ ద్వారానే ముందరికి తీసుకుపోయాలనే ఒక ఆలోచన ఉంది. మరి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. రాబోయేది కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే ఛాన్సెస్ 100% అవుతాడు. మరి మన తరఫు నుంచి మన కర్నూలు డిస్టిక్లో ఏకైక బీసీ వచ్చినది మనకే. ఇంకా 4-5 చోట్ల ఇంకా పెండింగ్ పెట్టున్నారు. మరి ఈ రాబోయే కాలంలో మీరెంత కష్టపడతారో మన గ్రామ అభివృద్ధి కోసము, మన వాళ్ళ అభివృద్ధి కోసము అదే రకంగా నేను కూడా కష్టపడి మీ అందరి కాడి నుంచి మెప్పులు తీసుకుంటాను. మరి రాబోయే కాలంలో 100%గా మీరందరూ కూడా ఈరోజు వచ్చినారు, మీకు రేపు పోలీసు వాళ్ళ కాడి నుంచి ఫోన్లు వస్తాయి. లేకపోతే ఈరోజు సాయంత్రం ఇంటికి పోయే లోపల ఏదన్నా ఒకటి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, ఏమప్పా మీరు అట్లా పోయినారు, ఏమి ఇంకా నెల ఉంది, నెల లోపలనే మీరు ఆల్రెడీ పార్టీ మారినారు, అది ఇదని చెప్పి భయపడడం కూడా చేస్తారు. అవన్నీ ఆ భయపడడానికి దాంట్లోకి ఎవరిదాన్ని కూడా ఎవరు ఏమి టెన్షన్ పడకండి. అట్లాంటివి ఏమన్నా ఫోన్లు వచ్చినా కానీ నాకు చెప్పండి, నేను ఏమున్నా కానీ నేను చూసుకుంటాను. నాకు మీ అందరిది ఏం కావాలా అంటే, మంచిగా వచ్చినారు, మన ఊరు మంచిగా అవుతుందని వచ్చినారు. ఇదే పాటు పైన మీరు కరెక్ట్ నిల్చుకోండి. మన డెవలప్మెంట్, తెలుగుదేశం డెవలప్మెంట్ ఏందో మరి ఇంకొకసారి మనం ఆ ఊర్లో చూపించాలనే ఒక ఆశ. మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషము. మా కమ్మలపాటికి వచ్చిన వాళ్ళకి మా ఆచారం ఏమంటే మేమే భోజనాలు పెట్టాలా, కానీ సోదరుడు లేదన్నా నేను కంపల్సరీ నా అరేంజ్మెంట్లో నేను చేసుకుంటానని చెప్పి ఆయన సొంతంగా చేసుకొని రావడం జరిగింది. మీరందరూ కూడా ఫ్యూచర్లో మీరు 100%గా నాకు సపోర్ట్ ఉంటే 150% నేను మీకు సపోర్ట్ ఉంటాను. అగ్రిమెంట్ పడ్డాయి, ఎలక్షన్లే కాదు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూషన్ ఉండాలని.
శివ స్వామి రాను శివ ఏంది ఎప్పుడు మన సాగలే గోపాల్ నువ్వు పక్కన ఉంటాడు నువ్వు ఆ పక్కలుండి నీళ్ళు పెట్టుకో అందరిని పెట్టుకో ఆ పక్క అట్లా పోయి ఇంటికి గోపాల్ ఫోటో తర్వాత ఇట్లా రండి. మళ్ళీ అంతా గ్రూప్ ఫోటో రా.